ఆర్థికంగా స్థిరపడిన కుటుంబం, అందమైన భార్య, ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు. కానీ పోటీ ప్రపంచంలో తన పిల్లలు రాణించలేరనే అనుమానం. రీసెంట్ గానే తన పిల్లల్ని స్కూల్ మార్పించారు. ఇప్పుడు ఏకంగా పరలోకాలకు సాగనంపారు. హృదయ విదారకర ఘటన కాకినాడలోని సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. హోలీ పండుగ రోజే కాకినాడలో ఘోరాతి ఘోరం. కన్న తండ్రే కాలయముడయ్యాడు. ఇద్దరు పిల్లలను తన చేతులతో చంపి ఉరివేసుకొని చనిపోయాడు. పిల్లల కాళ్ళు చేతులను తాళ్లతో కట్టేసి నీళ్ల బకెట్లో తలను ముంచి ఊపిరి ఆడకుండా చేసి అతి క్రూరంగా ఊపిరి తీశాడు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడానికి చెందిన వానపల్లి చంద్రకిషోర్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ కాకినాడలో భార్య పిల్లలతో ఉంటున్నాడు. ఇద్దరు పిల్లల్లో 7 ఏళ్ల జోషిల్ 1వ తరగతి, 6 ఏళ్ల నిఖిల్ యూకేజీ చదువుతున్నారు. సుబ్బారావు నగర్లో ఉంటున్న చంద్రశేఖర్ శుక్రవారం తన భార్య పిల్లలను తీసుకొని ఆఫీసులో జరిగే వేడుకలకు హాజరయ్యాడు. పిల్లలకు యూనిఫామ్ కొలతల కోసం టైలర్ దగ్గరకు తీసుకెళ్తాను, 10 నిమిషాలు ఇక్కడే ఉండు అని భార్యకు చెప్పి వెళ్లాడు. అంతే, ఎంతకు తిరిగి రాలేదు. భర్త రాకపోవడంతో ఫోన్ చేసిన స్పందన లేకపోవడంతో ఆందోళనకు గురైన చంద్రశేఖర్ కిషోర్ భార్య తనుజ తోటి ఉద్యోగులతో ఇంటికి చేరుకున్నారు. కిటికీలోంచి చూడగా భర్త ఉరివేసుకొని కనిపించారు. బలవంతంగా తలుపులు తెరిచి ఇంట్లోకి వెళ్ళగా పిల్లలిద్దరూ విగత జీవులుగా కనిపించారు. ఇది చూసి తట్టుకోలేని తల్లి అక్కడే కుప్పకూలిపోయారు. పిల్లలు పోటీ ప్రపంచంలో రాణించలేకపోతున్నారని, వారికి భవిష్యత్తు లేదని, అందుకే వాళ్లను చంపి తాను చనిపోతున్నట్లు చంద్రకిషోర్ సూసైడ్ నోట్ రాశారని తెలిపారు పోలీసులు. తన తమ్ముడు సూసైడ్ చేసుకునేంత పిరికివాడు కాదని చంద్రకిషోర్ అన్న చెప్తున్నారు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు కూడా లేవని కుటుంబ సభ్యులు గుర్తు చేస్తున్నారు. నా పేరు ధనలక్ష్మి అండి. బాబుకి అత్తయ్య గారిని. ఆయన చాలా మంచిగానండి. ఎటువంటి మా పాపను ఇబ్బంది పెట్టలేదు. స్కూల్ ఇష్యూలో ఆయన కొంచెం పిల్లల కోసం నేను చదివించలేకపోతున్నానేమో అని అటువంటి పని చేసుకున్నారు. అంతేగాని ఆయన చాలా మంచి అయినా పాపను కూడా చాలా బాగా చూసుకునేవారు. ఎటువంటి ఇబ్బందులు కానీ ఫ్యామిలీలో మాకన్నా తల్లిదండ్రుల కన్నా భర్త చాలా బాగా చూసుకునేవారండి. వాళ్ళు లేరండి. వాళ్ళు హోలీ ఫంక్షన్ ఈవెంట్ ఉందని ఆఫీస్కి వెళ్ళారండి. ఎంకామ్ చదువుకొని ఎంబీఏ చేసి ఓఎన్జీసీలో జాబ్ వచ్చిందండి. తర్వాత 7 years అయింది మా సిస్టర్ మ్యారేజ్ చేసుకొని. వీరికి 2 బాబులు అండి. బాబుకి 4 years, బాబుకి 6 years. కారణం లేదండి, అసలు చదువులు పిల్లల్ని చదివించలేకపోతున్నాను. ఇప్పుడే స్కూల్ మార్చారు రీసెంట్గానే. ఎల్కేజీని ఫస్ట్ క్లాస్ బాబుకి. స్కూల్ మార్చడంలో ముందు సంవత్సరం కట్టిన లక్ష ఫీజు, 2 లక్షలు అంత ఫీజు. ఇప్పుడు చిన్న స్కూల్లోకి మార్చానంటే వేరే 50,000 అంత. చిన్న స్కూల్ అంటే చిన్న స్కూల్ కూడా కాదు, 50,000 స్కూల్లోకి మార్చానని ఆయనే నేను తగ్గిపోయాను, నేను పిల్లల్ని చదివించలేనేమో, పిల్లల్ని ఏమి భవిష్యత్తులో ముందు తీసుకెళ్ళలేమో అన్న భయం, బాధ పెట్టేసుకొని మాతో ఎవరితోని కూడా కొంచెం కూడా చెప్పలేదండి. మా వైపు చాలామంది బంధువులు ఉన్నారు, వాళ్ళ వైపు చాలామంది బంధువులు ఉన్నారు. ఎవరికి చెప్పినా సలహా ఇస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆయనే ఫీల్ అయిపోయి ఆత్మన్యూనతాభావం మరి ఏముంది తెలియదండి. అంత పిల్లల్ని తీసుకొచ్చేసి పిల్లల్ని ఇచ్చేసి ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఆ టైంలో మా సిస్టర్ని తీసుకెళ్ళి ఓఎన్జీసీలో హోలీ వేడుకల్లో అక్కడ వదిలేసి యూనిఫామ్ ఏదో కుట్టిస్తాను పిల్లలకి అని ఆ అమ్మాయిని మభ్యపెట్టి దగ్గర రాకుండా చేసి ఆ హోలీ వేడుకల్లో, ఓఎన్జీసీ హోలీ వేడుకల్లో అమ్మాయిని వదిలేసి అక్కడి నుంచి
ఇంటికి తీసుకొచ్చారండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది. 9:30, 10 ఆ టైంలో వాళ్ళు ఇంట్లోకి వెళ్ళినట్టుగా సిఏ ఇక్కడ కానిస్టేబుల్ గారు అది మాకు చెప్పారు. అవన్నీ సీసీ కెమెరా ఫుటేజ్ అది ఉంది. సూసైడ్ లెటర్ అది కూడా రాశారు. ఆ లెటర్లో కూడా నా భార్య అంటే నాకు ఇష్టం అని, తర్వాత నా పిల్లలని నేను చదివించుకోలేకపోతున్నానని, ఇలాంటివన్నీ అసలు రీజన్ లేని దానికి ఆయన ఆత్మహత్య చేసుకున్నారండి. ఇలా చేసుకున్నందుకు ఇరువైపుల కుటుంబాలు చాలా బాధపడుతున్నారు. ఇంత బాధని ఆయన మిగిల్చి, ఆయన చాలా మంచి వ్యక్తి అండి. ఆయన అంత మంచి వ్యక్తి ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరికి ధైర్యం చెప్పి మనిషి. ఆయన ఇలా చేసుకున్నాడంటే ఇరు కుటుంబాలు వాళ్ళం ఎవరు కూడా నమ్మశక్యంగా లేదండి. అలాగని వేరే సోర్స్ కూడా లేదు, వేరే ఆధారం కానీ వేరే ఏమీ లేదండి. వీళ్ళు ఆయన ఎందుకు ఇలా చేశారని మేము కూడా చాలా మదన పడిపోతున్నాం. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చూస్తున్నాం కదా, కుటుంబ సభ్యులు కూడా ఆయన అంత పిరికి కాదు అని చెప్తూ ఉన్నారు. సో పై చదువులు కూడా చదవట్లేదు పిల్లలు. ఎందుకని చంద్రకిషోర్ ఇలాంటి ఘటనకు పాల్పడ్డారు? సౌమ్య, చూసుకున్నట్లయితే ఏదైతే చంద్రకిషోర్ చేశారో దీనికి సంబంధించి ఈ కిషోర్ చాలా బాగా ఉండేవారు, చాలా మంచిగా ఉండేవారు అని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అతనే అందరికీ సలహాలు ఇచ్చేవారు. ఆయన ఇలా చేస్తారని ఊహించలేదంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చూసుకున్నట్లయితే కేవలం పిల్లలని, అంటే కార్పొరేట్ స్థాయిలో తన పిల్లల్ని తను చదివించలేనేమో అని ఒక భయాందోళన గురి మాత్రమే ఇంతటి దారుణానికి ఒడిగట్టారని అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ పిల్లల్ని కూడా అలా చంపేసి తర్వాత ఆయన చనిపోవడం అనేది అసలు ఊహించిన పరిణామాన్ని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కేవలం అంటే పెద్ద స్కూల్ నుంచి, అంటే ₹1,00,000 డొనేషన్ కట్టే ఫీజులు కట్టే స్కూల్ నుంచి 50,000 ఫీజులు కట్టే స్కూల్లోకి తన పిల్లల్ని తానే కిందకి తీసుకొచ్చేసారేమో. ఆ స్కూల్ మార్పించినప్పటి నుంచి కూడా ఇలాంటి ఒక ఫీలింగ్ లో ఉన్నారని చెప్తున్నారు. సో ఆ డిప్రెషన్ లోనే ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటారని ఆయన సూసైడ్ నోట్ లో చెప్పే వరకు కూడా ఎవరికి తెలియదు. ఎందుకంటే ఫ్రెండ్స్ కానీ, కుటుంబ సభ్యులకు కానీ, ఆ బంధువులకు కానీ, బావమరుదులతో సహా ఎవరికి కూడా ఆయన ఏ విషయాన్ని షేర్ చేసుకోలేదు. కానీ అతను సూసైడ్ నోట్ లో మాత్రం ఇవన్నీ ఉన్నాయని పోలీసులు చెప్పినట్టుగా కూడా చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ఇప్పటి వరకు సూసైడ్ నోట్ మాత్రం బయటికి పెట్టలేదు, బయటికి ఇవ్వడం లేదు. అసలు ఎందుకు సూసైడ్ నోట్ బయటికి ఇవ్వట్లేదని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే అత్తమామల కన్నా, అంటే ఆ పిల్ల తల్లిదండ్రుల కన్నా కూడా భార్యని చాలా బాగా చూసుకునేవారని వాళ్ళే స్వయంగా చెప్పడం. ఇందులో చూసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య ఎక్కడ గొడవలు, విభేదాలు కూడా లేవు. అలాంటి విషయానికి సంబంధించి పిల్లలిద్దరినీ కూడా యూనిఫామ్ కుట్టిస్తానని చెప్పి ఆ హోలీ ఈవెంట్ ఏదైతే ఓఎన్జీసీ ఎంప్లాయ్ కాబట్టి ఓఎన్జీసీ నుంచి మంచి శాలరీ వస్తుంది, సొంత ఫ్లాట్ ఉంది. సో అక్కడి నుంచి చూసుకున్నట్లయితే అక్కడి నుంచి ఏదైతే టైలరింగ్ షాప్ కి తీసుకెళ్లి కొత్త యూనిఫామ్స్ కుట్టించాలి కదా అని చెప్పి భార్యని హోలీ ఈవెంట్ లో వదిలేసి అక్కడి నుంచి పిల్లల్ని తీసుకుని వచ్చి ఇలా చేయడం పట్ల అందరూ షాక్ కి గురవుతున్నారు. అయితే దీని వెనక ఏదైనా ఇతర కోణం ఏదైనా ఉన్న పరిస్థితుల్లో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీసుల దర్యాప్తులో ఇంకా ఏదైనా కొత్త కోణం తెలుస్తుందా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సౌమ్య, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివశంకర్.